మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్నది నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సస్పెన్స్కు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ నేత అజిత్ పవార్ భేటీ కానున్నారు. ఈ సమావేశం తర్వాత ఓ స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఇంతకాలం సీఎం సీటు తనకే ఇవ్వాలని పట్టుబడుతూ వచ్చిన షిండే ఇప్పుడు వెనక్కి తగ్గారు. ప్రధాని మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని అంగీకరిస్తానని స్పష్టం చేశారు. దీంతో సీఎం సీటుపై బీజేపీ నేత కూర్చోవడం దాదాపు ఖరారైపోయింది. ఫడ్నవీస్కే సీఎం సీటు దక్కుతుందని, ఆయన మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మహారాష్ట్ర సీనియర్ నేత వినోద్ తావ్డే నిన్న రాత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దీంతో ఏమైనా ట్విస్ట్ ఉంటుందా అన్న అనుమానాలు లేకపోలేదు. మరాఠాల వైపు మొగ్గు చూపాలని బీజేపీ హైకమాండ్ భావిస్తే మాత్రం తావ్డేకే అవకాశం దక్కుతుందని మరికొందరు లెక్క కడుతున్నారు. ఈ సస్పెన్స్కు మరికొన్ని గంటల్లో ముగింపు వస్తుందని భావిస్తున్నారు. ఇద్దరు డిప్యూటీ సీఎంల పాలసీనే కంటిన్యూ చేయాలని బీజేపీ భావిస్తోంది. అయితే ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకోవటానికి అంత ఆసక్తిగా లేరు. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది.